ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. ఒకరి హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, సహజంగా మనిషి హృదయంలో అనేక రకమైన విచారములు ఉంటాయి. విచారముతో ఆ మనిషి ఎంతో వేదన కలిగి ఉంటాడు. అటువంటి వానికి దయగల మాట మాట్లాడినప్పుడు ఆ మనిషి హృదయము ఎంతో సంతోషపడుతుంది. విచారం గల వ్యక్తిని కృంగచేసే మాటలు, నిందించే మాటలు, అవమానపరిచే మాటలు మాట్లాడినప్పుడు అతని హృదయము ఎంతో వేదనకరంగా మారిపోతుంది. ప్రియ సహోదర సహోదరి, ప్రతి క్రైస్తవుడు దయగల మాటలు మాట్లాడి ఎదుట వ్యక్తిని సంతోషపరిచినప్పుడు అతని హృదయము ఎంతో సంతోషపడుతుంది, ఆనందకరంగా ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.